దళిత మహిళను నిర్బంధించిన పెద్దలను వెంటనే అరెస్ట్ చేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలోని పెద్దకడూరు మండలం పల్లాకుంట గ్రామంలో కొడుకు కులాంతర వివాహం చేసుకున్నారని, తల్లిని నిర్బంధించిన కుల పెద్దలను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. జిల్లాలో కుల వివక్షతను నిర్మూలించేందుకు ప్రత్యేక కమిటీ వేయాలని కోరారు. దళిత మహిళను అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎస్సీ కులాలను ఇంకా అణగదొక్కే ప్రక్రియనే జరుగుతుంది. కానీ ఎవరు దీన్ని ఖండించడానికి అడగడానికి కూడా ఛాన్స్ లేకుండా ఈ రెడ్ల పరిపాలన కానీ కమ్మ కాపు అందరూ కూడా ఈ దళితులపై జరుగుతున్నటువంటి దాడులను ఎవరు వినడం లేదు, చెవులతో కళ్ళతో చూడడం లేదు. కాబట్టి అధికారులు, రాజకీయ నాయకులు అందరూ స్పందించి మాదిగ మహిళ కల్లుకుంట గ్రామం మహిళ ఆమె గోవిందమ్మను అది స్తంభాన్ని కట్టేసి కొట్టినటువంటి నిందితులను వెంటనే అరెస్ట్ చేయలేదనుకో మహిళా సంఘాల తరపున మరి మా దళిత సంఘాల తరపున వారిని ఎక్కడున్నా వదిలిపెట్టే ప్రసక్తి అయితే ఉండదు, మీరు వదిలిపెట్టినా కూడా. కాబట్టి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని మహిళా సంఘాల తరపున నేను డిమాండ్ చేస్తున్నాను. నా పేరు రెడ్డిపోవు కళావతి. పెద్దకడూరు మండలం కల్లుకుంట గ్రామంలో ఆ గ్రామంలోని బీసీ కులానికి చెందిన మహిళను మాదిగ కులానికి చెందిన ఈరన్న అనే అబ్బాయి 6 నెలల క్రితం ప్రేమించుకొని మరి వాళ్ళు ఇష్టపూర్వకంగా ఊరెళ్ళి వెళ్ళిపోతే మరి అబ్బాయికి సంబంధించిన తల్లి 6 నెలల తర్వాత గ్రామానికి వచ్చి వర్షాలు పడుతున్న కారణంగా తమ భూములను ఇత్తనాలు వేసుకోవడానికి మరి కుటుంబ పోషణ గడుపుకోవడానికి గ్రామానికి కల్లుకుంట గ్రామానికి వస్తే మరి బీసీ కులానికి చెందిన వారు కుల వివక్షత అంటరానితనంతో మరి ఆ అమ్మాయి బాధితుడు తల్లిని బయటికి లాక్కొని వచ్చి స్తంభానికి కట్టేసి విచక్షణ రహితంగా కొట్టి ఒక వికలాంగునితో పెళ్లి చేయాలని చెప్పి చంటి చిలమలో కూడా పెత్తందారులు ఏ విధంగా వ్యవహరించారో అదే విధంగా పెద్దకడూరు మండలం కల్లుకుంట గ్రామంలో మాదిగ మహిళ మరి ఆ మహిళకి చెందినటువంటి అబ్బాయి ఒక బీసీ కులానికి చెందిన మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నంత పాపానికి దుర్మార్గమైన పనికి ఈరోజు కర్నూలు జిల్లాలో ఒడిగట్టారు. మరి గ్రామంలో లైట్లన్నీ ఆరిపేసి ఆ మహిళను చిత్రహింసలు పెట్టి అంటుకొని కొట్టి ఇండ్లలోనే పెట్టి స్తంభానికి కొట్టేసి వికలాంగునితో పెళ్లి చేస్తున్నారంటే ఈరోజు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, చీకటి రాజ్యంలో ఉన్నామా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు తక్షణమే కర్నూలు జిల్లా కలెక్టర్ గారు, కర్నూలు జిల్లా ఎస్పీ గారు కల్లుకుంట గ్రామాన్ని సందర్శించాలి. మరి స్తంభానికి కొట్టిన బాధితురాల్ని పరామర్శించి తక్షణమే ఎవరైతే ఆ మహిళపై దాడి చేశారో వారందరిపై 307 సెక్షన్ నమోదు చేసి ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వాలు కుల వివక్షత అంటరానితనం నిర్మూలిస్తాం, స్వేచ్ఛ సమానత్వం కోసం కృషి చేస్తాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాల్ని సత్యమేవ జయతిని చిట్ట చివరి వారికి అమలుపరుస్తామని చెప్తా ఉన్నారే తప్ప చట్టాలని అమలుపరచడంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నా. ఇప్పటికైనా మరి గ్రామాల్లో ఏ గ్రామానికి పోయినా కుల వివక్షత అంటరానితనం రూపాలు మారింది కానీ మరి కుల వివక్షత అనేది నిర్మూలన జరగలేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు తక్షణమే గ్రామాల్లో కుల వివక్షత అంటరానితనం నిర్మూలించేందుకు జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసులు అమలుపరిచి గ్రామాల్లో పౌర హక్కుల దినోత్సవం జరిపి దళితులకు చట్టాలపై అవగాహన కల్పించి దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, భూకుంభకోణాలు జరగకుండా మరి దళితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే కల్లుకుంట గ్రామంలో మాదిగ మహిళ గోవిందమ్మపై స్తంభానికి కట్టేసి కొట్టిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ పంపి ఆ కుటుంబానికి మరి ప్రభుత్వం రావాల్సినటువంటి ఆర్థిక సాయం కూడా అందించి అన్ని విధాలుగా అండగా ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. నా పేరు టిఎం రమేష్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.